కీర్తనలు 8వ అధ్యాయము, పేజీ సంఖ్య 455, పాత నిబంధనలో. అందరు కలిపి చదువుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకొను వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పనైన నీ ఆకాశములను నీవు కలుగ చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు. నీవు నరమాతృని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ నీవు వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. కీర్తనలు 8లో దేవుని యొక్క మహత్యము, ప్రభావము దావీదు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఈ సృష్టిలో మానవుడు చాలా చిన్నవాడు. నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నావు. అంతేకాదు, మానవునికి సృష్టిలో ఉన్న వాటి మీద అధికారాన్ని ఇచ్చావు అని దావీదు ఆయన ఇంగ్లీష్లో అయితే కొన్ని చోట్ల గాత్ రాగమనించని ఉంటుందంట. గాత్ అంటే దావీదు ఒకరి అభిప్రాయం ఏంటంటే, దావీదు గాతు అనే ఫిలిష్తీయుల పట్టణం సౌలు తరుముతుంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఇది రాసి ఉండొచ్చు. తర్వాత దాన్ని గితీత్ అని కొన్ని చోట్ల రాశారని చెప్తున్నారు. అంటే దావీదు సౌలు తరుముతూ ఉన్నప్పుడు కొండల్లో ఆ ప్రదేశాలకు వెళ్తూ ఒంటరిగా ఉన్నప్పుడు పైన చూస్తూ ఆకాశం వైపు వాటినన్నింటినీ ధ్యానం చేస్తా ఆయన గురించి అనుకుంటూ మనుషుని జ్ఞాపకం చేసుకుంటానికి వాడు ఏ పాటి వాడు అనేది ఆయన దేవుడు స్తుతిస్తున్నాడు. మనం ఆరాధించే దేవుని యొక్క గొప్పతనము మొదటి వచనం, చివరి వచనంలో కూడా మొదటి వచనంలో సగభాగాన్ని రాసినట్లు చూస్తున్నాం. మొదటి వచనంలో యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా. మనం తెలుసుకున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు
ఆకాశములో మహిమ కలిగిన దేవుడు. మనం బైబిల్ లేఖనాన్ని బట్టి పరిశీలన చేస్తే 3 ఆకాశాలు ఉన్నాయి. మూడవ ఆకాశంలో మన దేవుడు సింహాసనం మీద కూర్చొని సర్వలోకాన్ని పరిపాలిస్తా ఉన్నాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చదవండి. యెషయా గ్రంథము యెహోవా ఉమ్, నాకు ఆజ్ఞయించుచున్నాడు. ఉమ్, ఆకాశము నా సింహాసనము, ఉమ్, భూమి నా పాదపీఠము. ఉమ్. మీరు నా నిమిత్తము పట్టణను ఉద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు పట్టణం ఉద్దేశించినది ఏ పాటిది? ఉమ్, అవన్నీ నా హస్తకృత్యములు, ఉమ్. అవి నా వలన కలిగినవి, యెహోవా కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అది ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఆయన ఉన్నతమైన ఆకాశము అంటే 3వ ఆకాశములో ఆయన ఉన్నాడు. మన రక్షకుడైన యేసుక్రీస్తు కూడా ఇప్పుడు ఆయన కుడి పార్శ్వమున కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మూడవ ఆకాశం తర్వాత పాపముతో పతనమైన దూతలు పడిన ఆకాశాన్ని 2వ ఆకాశం అంటున్నారు. ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలతో మీరు పోరాడుతున్నారంటే ఇది ఏ ఆకాశం అంటే 2వది. దీన్ని ఎలా చెప్తారంటే మనకి కనపడుతున్న ఆ సూర్యుడు, ఆ నక్షత్రాలన్నీ ఉంటాయి కదా, అదని చెప్తారు. మొదటి ఆకాశం ఏంటంటే మనకి పక్షులు ఎగురుతున్నాయి కదా, మనం చూస్తున్నాం ఇక్కడ సింపుల్గా పక్షులు ఎగురుతా ఉన్నాయి, ఈ ఆకాశంలో ఎగురుతున్నాయి అంటాం కదా, ఇది మొదటిది. 2వది నక్షత్రాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా అక్కడ. 3వది మనకు ఇప్పుడు కనపడదు. మనం రేపు మనం ఈ భూమి నుంచి వదిలిపెట్టిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్తున్నాం. దావీదు చూస్తూ ఆ నక్షత్రాలని, చంద్రుణ్ణి, వీటన్నిటి కూడా చూస్తూ ఆయన గొప్పతనాన్ని చూస్తూ ఆయన ఎంత సర్వశక్తివంతుడు. మనకి లేఖనంలో ఆయన మహత్తుగల మాట చేత ఈ ప్రపంచాలను సృష్టించడం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఆయన ఆదియందు భూమి ఆకాశాలను సృష్టించాడను. సో దావీదు ధ్యానం చేసుకుంటున్నాడు, ఆయన గొప్పతనం ఎక్కడ, అంత గొప్ప దేవుడు ఈ మనిషిని జ్ఞాపకం చేసుకుంటా అని ఆయన కృపని ఆయన వర్ణిస్తా ఉన్నాడు. మనము ఈనాడు సైంటిస్టులు మనం ఆన్లైన్లో చూసినా మనం దేవుని యొక్క గొప్పతనాన్ని ధ్యానం చేస్తుంటే వాళ్ళు కోట్ల కొలత నక్షత్రాలని చెబుతున్నారు. కోట్ల కొలత. ఒక్క పాల పొంత మిల్కీ గెలాక్సీ ఇంగ్లీష్లో, దాంట్లోనే కోట్ల కొలత నక్షత్రాలు ఉన్నాయి. మనం ఉంటున్న గెలాక్సీ పాల పొంత అనే గెలాక్సీ ఒకటే, అది. ఇంకా చాలా గెలాక్సీస్ ఉన్నాయి. ఈ మధ్య ఒక రకమైన
టెలిస్కోప్ను బట్టి పెట్టి చూస్తూ ఉన్నారు. ఇంకా తెలియని ఎన్నో ఉన్నాయి. సూర్యుని కంటే నేను ఆన్లైన్లో చూస్తే 1700 రెట్లున్న సైజు ఉన్నాయంట. ఇవన్నీ ఎవరు చేశారంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మాటతో చేశాడు. దావీదు ధ్యానం చేస్తా ఉన్నాడు, వీటిలన్నిటిని ధ్యానం చేస్తున్నాడు. ఆకాశంలో కోట్ల కొలది దేవదూతలు. మనం ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11 చదవండి. మరియు ఉమ్, నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడేది. ఉమ్. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండేది. వీళ్ళు దేవదూతలు. మనము ఆరాధించే దేవుణ్ణి ఆకాశంలో ఎంతమంది కోట్ల కొలది దేవదూతలు ఆయన ఆరాధన చేస్తూ ఉన్నారు. కోట్ల కొలదిగా. మీరు కింద చదివితే కంటిన్యూ చేయండి అక్కడ. వారు వధింపబడిన గొర్రె పిల్ల ఆ, శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్కులని గొప్ప స్వరముతో చెప్పుచుంది. సో దూతలు వధింపబడిన గొర్రె పిల్ల అంటే సింహాసనం మీద మీరు చూస్తే పైన ఈ అధ్యాయంలో 6వ వచనంలో కనిపిస్తుంది. మరియు సింహాసనకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్య వధింపబడిన గొర్రె పిల్ల నిలచియుండుట చూచితినని. యేసు ప్రభు వారిని ఈ దూతలందరూ కూడా ఆరాధన చేస్తున్నారు. అంటే మన రక్షకుడు మనల్ని రక్షించిన వాడు ఎంత గొప్పవాడో, ఆకాశంలో ఆయన ఎంత స్తుతించబడుతున్నాడో మనం చూస్తే, అయ్యా నన్ను ఈ పాపిని నువ్వు దర్శిస్తానికి గుర్తుపెట్టుకుంటానికి ఎంతటాన్ని నేను. ఆయన గొప్పతనం ఎక్కడ? నేను ఈ శరీరంలో బలహీనైన నేను, నన్ను జ్ఞాపకం చేసుకుని నేను ఎక్కడ అని దావీదు దేవుని యొక్క గొప్పతనంతో పోల్చుకుంటూ, నువ్వు మనిషిని దర్శిస్తానికి మానవుడు ఏ పాటి వాడు అంటున్నాడు. మనకి కింద 2వ వచనంలో భూమి, చదవండి 8వ అధ్యాయం 2వ లైను, మొదటి వచనం 2వ లైను. అంతబడి సరిపోతుంది. భూమి అంటాడు. ఇప్పుడు భూమిని గురించి ఆలోచించారు. ఆకాశంలో ఆయన మహోన్నతుడిగా ఆరాధించబడుతున్నాడు. ఆయనకి ఎంతో మంది సర్వ్ చేస్తున్నారు దేవదూతలు. సింహాసనం మీద ఆయన కూర్చొని, ఆయన కుమారుడు కూడా గొర్రె పిల్ల లాగా యేసుప్రభు ఆయన పక్కన కుడి పాసుకుని కూర్చొని దేవదూతల చేత ఆరాధించబడుతూ ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. సొలొమోను చెప్తాడు, ఆకాశ మహాకాశంలో నిన్ను పట్టజాలవే, నేను కట్టే ఈ మందిరం ఏర్పాటయ్యా అన్నాడు. 1 రాజులు 8వ అధ్యాయం ఆయన ప్రార్థన చేస్తూ ఆకాశ మహాకాశములు. అక్కడ చూస్తే ఆకాశము మహాకాశం అంటే 3వది. పౌలుకు వచ్చిన దర్శనం 1 కొరింథీ 2 కొరింథీ 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న యొక్క మనుషుడు నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశములకు కొనుక్కోబడిను. సరిపోతుంది.
అంటే మూడవ ఆకాశం ఉందంటే ఈ వర్స్ చెప్తా ఉంది. అక్కడ పౌలు చెప్తున్నాడు, ఆ మాటలు చెప్పేకూడదు కానీ గొప్పతనం అని చెప్తున్నాడు అక్కడ. ఇప్పుడు భూమికి దగ్గరికి వస్తే, భూమి ఆయన సృష్టించిన సృష్టిలో చాలా చిన్నది, మనకైతే చాలా పెద్దది. కానీ మన దేవుడు సృష్టించిన సృష్టి మొత్తంలో భూమి చాలా చిన్నది సైజ్. భూమిని ఆయన సృజించి, భూమికి సూర్యుడు ఎంత కరెక్ట్ డిస్టెన్స్ లో ఉంటే మానవుడు బ్రతకగలుగుతాడు ఆ వేడికి అని సూర్యుడిని, చంద్రుడిని వాటి స్థానంలో ఉంచాడు. ఎంత గొప్పతనం! మన దేవుని యొక్క గొప్ప జ్ఞానము కనిపిస్తా ఉంది వీటిలో. ఆయన మాట చేత పలికిన దాంట్లో ఎంత శక్తి కనిపిస్తుంది. సర్వశక్తిమంతుడు. భూమి మీద ప్రతి ప్రాణిని ఆయన చేశాడు, మనల్ని కూడా చేశాడు. అపోస్తల కార్యములు 17 అధ్యాయంలో పౌలు ఇలాగ చెప్తున్నాడు. 24-25 చదవండి. 17వ అధ్యాయం 24-25. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములలో దర్శింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును ధరింపచేయవాడు కనుక తనకు ఏదైనా పొదుపై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఇక్కడ ఆయన గొప్పతనం చెప్తున్నాడు. ఆయన ఎంత గొప్పడు వాడంటే, మహోన్నతుడు అంటే, మీరేదో చేతులతో చేసే వాటి హస్తకృత్యములు అంటే చేతితో చేసేవి, అవి విగ్రహాలు అవ్వచ్చు, ఏదైనా కానీ గుడులు అవ్వచ్చు, ఏంది ఏదైనా హస్తకృత్యములతో ఆలయాల్లో ఉండడు, అక్కడ ఉండడు, మీ హృదయములకు రావాలని అనుకుంటున్నాడు ఆయన. ఆయన అంత గొప్పవాడిని ఎందుకు తగ్గించి నువ్వు ఆరాధన చేస్తావు అని పౌలు చెప్తూ సమస్తానికి జీవాన్ని, చదవండి ఆ లేఖనం 25. ఆయన అందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తము ఇస్తున్నాడు. దీంట్లో ఎంత గొప్ప జలం జరుగుతుంది. ఇప్పుడు నేను బతుకుతున్నానంటే, మనం ఇక్కడ కూర్చున్నామంటే, మనకు జీవం ఉందంటే ఆయన రండి అనగానే మనం వెళ్ళిపోతాం అంతే. మానవుడి యొక్క నిజమైన స్థితి అది. మనం ఎంత చిన్నవారం అంటే, ఆయన గొప్పతనం ఎంతంటే, ఆయన ఆకాశ మహాకాశాలని సృజించి తన మాట చేత ఆత్తుగల బలమైన వాడు. వాటిలన్నిటిని జరిపిస్తానికి సర్వ జ్ఞానం కలిగిన వాడు. భూమిని సృష్టించి, భూమి మీద సముద్రం ఎలా ఉండాలి యోబు గ్రంథంలో చెప్తా ఉన్నాడు. 38 యోబుతో మాట్లాడుతూ, యోబు గ్రంథము 38లో ఎనిమిదో వచనం చదవండి. దాని గర్భము నుండి కొన్ని రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? చూడండి, యోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చాలా మాటలు మాట్లాడావు కదా, ఇవన్నీ నీ విషయాలు నీకు తెలుసా అంటున్నాడు. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసివేసిన వాడెవడు?
సముద్రాల్ని ఆ మాట అలా అనగానే ఒక పక్క ఉండిపోయింది. అలలు మనుషుల మీదకి రాకుండా ఎంతవాటికే వస్తుంది. అది మొత్తం కానీ వస్తే అప్పుడప్పుడు ఆయన ఉగ్రత మీద సునామీలు ఇవి వచ్చినప్పుడు ఆ చిన్న చిన్న వాటికి ఎంత భయపడుతున్నాం మనం ఏ పాటి వాడు. ఈ 38వ అధ్యాయంలో ఆయన గొప్పతనం చాలా మనకి కనిపిస్తా ఉంది అన్ని విషయాల్లో. 22 చదవండి. హిమము, ఇక్కడ మంచు గురించి మాట్లాడుతున్నారు. తర్వాత వడగండ్లు 23. చూడండి ఎంత ఎంత ఆయన గొప్పతనం. 9వ వచనంలో నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నువ్వు ఉన్నావా అంటున్నాడు. ఏడవ వచనంలో ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు. వర్షం గురించి 28. వర్షం నాకు తండ్రి ఉన్నాడా, మంచు బిందువులను పుట్టించువాడెవడు. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి అని మనం ధ్యానం చేస్తే మనం ఎంత చిన్నవారమో ఎంత అల్పులమో మనకు తెలుస్తుంది. దాంట్లో ఏది రాకపోయినా మనకు మనుగడ ఉండదు. ఋతువులు, వర్షాకాలం, ఇవి వేసవికాలం ఇవి లేకపోతే మనం అసలు పుట్టలే. మనం ఎంత పాటివారో మనం. అలాంటి మానవ జన్మ మన దేవుడు మానవుడిగా వచ్చాడని ఈ కీర్తన తీసుకొని హెబ్రీయులకు రాసిన పత్రికలో భక్తుడు చెప్తా ఉన్నాడు. 2వ అధ్యాయంలో 5 నుంచి మనం చదివితే, మనము మాటలాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దేవదూతలకు లోపరచలేదు. ఇక్కడ మానవుణ్ణి దేవదూతల కంటే ఎక్కువ స్థానం ఇచ్చినట్లుగా చూస్తున్నాడు దేవుడు. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 14 చదివితే దేవదూతలందరూ వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మల వారు. మనకి పరిచారం చేస్తున్నారు దేవదూతలు, రక్షించబడిన వారు. అందరికి కాదు. రక్షించబడిన మనకి ఆయన కోట్ల కొలది దేవదూతల్లో ఎప్పుడు కూడా మనకు దూత కాపుగానే ఉంటాడు. మనము దేవుని యందు భయభక్తులు చూపెడితే. కీర్తనలు 30, 4-7 వచనంలో ఇలాగుంది. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. దేవదూతలు ఎవరంటే మనల్ని కాపాడటానికి దేవుడు ఇచ్చిన ఒక సైన్యం. ఆ రాబోవు ఆ లోకాన్ని, మనం ఎదురు చూస్తున్న ఆ పరలోకాన్ని, ఆ లోకాన్ని దేవదూతలు కూడా లోపరచలేదంట. తర్వాత మీరు కంటిన్యూ చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక. అయితే ఒకడు ఒక చోట ఈలాగు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. 6వ వచనం 2వ అధ్యాయం. నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడే పాటివాడు.
నీవు నరమాతృని దర్శించుటకు వాడే పాటి వాడు. నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువ వారిగా చేసితివి. మహిమా ప్రభావములతో వారికి కిరీటము ధరింపజేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. వాని పాదముల క్రింద సమస్తము ఉంచితివి అని ఆ కీర్తన మనం చదువుకున్న 8వ కీర్తనని మానవుని జ్ఞాపకం చేసుకొని, మానవుని దేవా నీ యొక్క స్వరూపంలో సృజించుకొని జీవాన్నిచ్చి ఆత్మనిచ్చి ఈ యొక్క భూమి మీద ఉన్న వాటి మీద మనకి అధికారాన్ని ఇచ్చాడు అని చెప్తూ, పాపముతో పతనమైన మానవుడు ఆ అధికారాన్ని కోల్పోతే దాన్ని మరలా మనకి సమకూర్చడానికి దేవుడు మన రూపాన్ని ఎత్తాడని మనం కంటిన్యూ చేస్తే 8వ వచనం నుంచి చదివితే, ఆయన సమస్తమును వానికి లోపరచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి అంటే నరునికి మనుషునికి అని లోపరచబడుట ఇంకనూ చూడలేదు గాని దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావముతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము అని చెప్తూ, ఆయన ద్వారా మనల్ని దేవుడు తన బిడ్డలుగా యేసుప్రభు వారి సహోదరులుగా చేసుకున్నాడని చెప్తున్నాడు. ఎంత గొప్పతనం అది! 11:12 పరిశుద్ధపరచబడు వానికి పరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలం. యేసుప్రభు వారి తండ్రి మన తండ్రి అయితే ఆయన రక్తంలో మన కోసం ఈ మానవుని మన యొక్క రూపాన్ని ధరించటం వల్ల ఆయన మరలా వచ్చినప్పుడు ఆ లోకాన్ని మనకిస్తాడు అని చెప్తున్నాడు. సో ఈరోజు మనం ఆరాధన చేస్తా ఉంటే పాపినైనా నేను ఏ పాటలు పాడతాం, ఏ పాడతాను? గడ్డి లాంటిది జీవితం. కానీ ఏదేదో గొప్పలు ఇక్కడ మనకి. అయితే రక్షించబడిన తర్వాత మనకి ఇప్పుడు దావీదు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటిది, ఎంత అల్పమైంది ఈ జీవితం. మనం అదిరిపడి అతిశయపడే మాటలు ఏమన్నా అర్థం ఉండేనా? ఆయన గొప్పతనం ఎక్కడ? ఆయన తగ్గించుకొని మన రూపాన్ని వచ్చి సర్వస్వాన్ని ఇవ్వటం ఎక్కడ? అసలు నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి నాలో ఏదన్నా ఉందా మంచితనం? లేదు. ఆయన చాలా మంచివాడు, పాపం లేనివాడు. ఆయన చాలా ఘనత కలిగిన వాడు. మన్నైతే మన ఘనత కూడా లేదు. అయినా నిన్ను జ్ఞాపకం చేసుకుంటానికి ఆయన కృపే. అంతేకాదు, జ్ఞాపకం చేసుకొని రక్షణనిచ్చి ఆ యేసు మరణాన్ని అనుభవించటం ద్వారా, ఆయన చనిపోయి తిరిగి లేచటం వల్ల ఆయన పరమును కూర్చొని మనకి ఆత్మను పంపి ఆ ఆత్మలో మనల్ని కని నూతన జన్మనిచ్చి ఆ ఆత్మ చేత తండ్రి అని అనడానికి మన ప్రభువు మన కోసం మనల్ని జ్ఞాపకం చేసుకొని ప్రాణం పెట్టాడు. ఎంత ప్రేమ ఉంది! దావీదు అంటున్నాడు, ఎంత గొప్పవాడు అయ్యా నువ్వు. ఈ నక్షత్రాలు చూస్తూ ఉంటే ఇంకా కనుక్కొని చాలా ఉన్నాయి.
ఆ జ్ఞానాన్ని చూస్తుంటే మనం ఏదో చాలా ఇక్కడున్న వాటి కోసం ఈ ధనము వీటి కోసమే ఈ చిన్న చిన్న వాటి కోసం కొట్టుకొని పోతే ఎంత అవివేకం ఉంటుంది. చాలా అవివేకం కదా. ప్రపంచంలో ఆయన యొక్క సార్వభౌమత్వం, సర్వభూమిని పరిపాలిస్తున్న రాజు అన్ని చేస్తున్నాడు, సృష్టించాడు, సమస్తం జరిగిస్తున్నాడు. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకొని నా పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆయన ప్రాణం పెట్టాడు. అంతేకాదు నాకు ఆ రాజ్యంలో ఏలే అధికారాన్ని ఇస్తున్నాడు. ఎంత గొప్ప మాట ఇది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మీరు ఇందాక చదివిన చోటే వారు భూలోకంలో ఏలుదురనే ఒక కొత్త పాట పాడుదురు. 9-10వ వచనము చివరి భాగం. గనుక వారు భూలోకమందు ఏలుదురు. ఎవరు ఇల్లు అంటే పైన మీరు చూస్తే నీవు వధించబడిన వాడివై నీ రక్తం ఇచ్చి, ఆయన రక్తంలో కొనుక్కున్నవారు, ప్రతి వంశంలోనూ ఆయా భాషను మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొన్నాడు యేసుక్రీస్తు. దేవుని కొరకు మనుషులను కొన్నాడు. ఎలా కొన్నాడంటే ఆయన సర్వాన్ని ఇచ్చాడు. అంత ప్రభావంతో, దేవదూతలతో, మహారాజుగా ఆధిపత్యము సర్వాన్ని చేసి దాంట్లో ఉన్న సర్వాన్ని జరిగిస్తున్న దేవుడు ఆ గొప్పతనాన్ని పిలిచి ఏ పాటలో మనం జ్ఞాపకం చేసుకొని ఆయన రక్తంలో ప్రతి భాషలో అంట, మన భాషను అనుకున్నాడు. వేరే దేశంకి వెళ్తే అక్కడ చాలా మందిని రక్షించబడిన వారు చాలా మంది అలా కొని వారందరూ కూడా 8వ అధ్యాయంలో చెప్తున్న ఆ అధికారం ఇవ్వబోతా ఉన్నాడని చెప్తున్నాడు. మనం ఆ పరలోక రాజ్యంలో ఏలతాం. ఎంత గొప్పతనం. ఈరోజు మనం ప్రభువుని, నీ మహత్యము, నీ గొప్పతనము ఆకాశంలో కనిపిస్తా ఉంది. నువ్వు కలుగు చేసిన చంద్ర సూర్య నక్షత్రాలని చూస్తే ఎంత గొప్పవాడు, నన్ను దర్శించాను. హబక్కూకు గ్రంథంలో చెప్తున్నాడు భక్తుడు, భూమి యెహోవా జ్ఞానంతో నిండి ఉందంట. అసలు భూమి ఇందా చదివారు కదా మీరు, మంచు పట్టడం, వర్షం పట్టడం, వడగండ్లు పట్టడం, ఇంకా సరిహద్దుల్ని ఆయన సముద్రాలని అలా ఉంచేయటము, ఎంత జ్ఞానం ఉంది. ఏ రాజు పరిపాలించాలా, ఏ ఊర్లో ఎవరు పరిపాలించాలా, ఎవరిని ఎప్పుడు తీసుకెళ్లాలా ఈ భూమి నుంచి, మొత్తం కూడా ఆయన జ్ఞానంలో జరుగుతుంది. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ప్రభావం, మహాత్యం కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. అంత గొప్ప దేవుడు బలహీనుడైనా ఎందుకు ఎవరు పట్టించుకొని జ్ఞానం లేని మనల్ని జ్ఞాపకం చేసుకొని, ప్రతి మనిషిని, పాపిని జ్ఞాపకం చేసుకొని, పరిశుద్ధుడైన ఆ దేవుడు పాపిని జ్ఞాపకం చేసుకొని తన ప్రేమ చేత, కృప చేత, దయచేత మరణాన్ని అనుభవించి ఆ శిలువను ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కాచి ఆ రక్తంలో మనం కొనుక్కొని ఆయనకై తండ్రి అయిన తండ్రితో మనల్ని కూడా తండ్రి అనిపిస్తూ, మీరు నా సహోదరులు సహోదరులు అంటూ అపవాది యొక్క ఏంది, మీరు 2వ వచనం చూస్తే కీర్తన 8:2 చదవండి. శత్రువుల యొక్క అపవాదిని జయిస్తానికి
అపవాది యొక్క చెరలో ఉన్న మానవుణ్ణి జయిస్తానికి అపవాది యొక్క శోధనకి పడిపోయి మరణం యొక్క బలం గల అపవాది నుంచి మనల్ని విడిపించి ఇక మరణం లేదు ఆ రాజ్యంలో. అదే చెప్తున్న హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం కంటిన్యూ చేస్తే అక్కడ ఇందాక మనం చదివిన 2వ అధ్యాయంలో చదవండి. 14-15. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాలని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాల్పడాడు. ఆయన కూడా ఇక్కడ మాట కనిపిస్తుంది, మనం అలాంటి రక్త మాంసాలు పాల్పొంది మనల్ని మరణ భయం నుంచి విడిపిస్తున్నాడు. ఎవరు అక్కడ మనకున్నాం? ఎవరైతే లోహాత్ సంటి పిల్లలంట. ఏంది సంటి పిల్లలు? మనం లోహాట్, ఎవరైతే లోహాట్ పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి వస్తే ఆయన చేత ఆయన ఆరాధించబడాలని ఇష్టపడుతున్నాడు. అపవాది యొక్క వారి నుంచి, ఆ బలాన్నించి మనల్ని విడిపించడానికి సంటి పిల్లల లాంటి మనల్ని, బలహీనలైన మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఆత్మనిచ్చి ఆ దాసత్వం నుంచి, ఆ మహాజలరాశుల నుంచి విడిపించి మనకు ఒక దుర్గంగా ఉన్నాడు ఆయన. ఆయన మరలా వచ్చినప్పుడు ఆ లోకాన్ని మనకిస్తున్నాడు. దీన్ని జ్ఞాపకం చేసుకుని ఈరోజు మనం దేవుణ్ణి, నువ్వెంత గొప్పవాడు ప్రభా, నువ్వు ఆకాశములో మహాకాశములో ఎంతో ప్రభావం, మహోన్నతము, మహాజ్ఞానివైన దేవుడు, నీ ప్రభావం భూమి అంతటా కనిపిస్తూ ఉంది, నీ చేతి పనుల్లో కనిపిస్తూ ఉంది. ఈ మానవుని, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకొని మరణ భయంతో ఉంటే, అపవాది యొక్క చెరలో ఉంటే, నీవు నా యొక్క రూపంలో పరిశుద్ధుడైన నీవు మానవునిగా జన్మించి నువ్వు ఆ కలువరి శిలువలో పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి నన్ను నీ బిడ్డగా చేర్చుకొని నేను స్తుతించే భాగ్యాన్ని ఇచ్చావు. నువ్వు మరలా వచ్చినప్పుడు ఆ లోకాన్ని దాంట్లో ఏలే భాగ్యాన్ని నాకు అనుగ్రహించావు.